ఎక్స్పోజింగ్ అన్నారో కబ్బడ్దార్ అంటూ కండిషన్స్ తో కొడుతుంది నయనతార. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బీద్ నా కామెంట్. సినిమాల్లో హీరోయిన్స్ గ్లామర్ గా కనిపించడం అనేది బేసిక్ రిక్వైర్మెంట్ అయిపోయింది. చేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటున్నారు జనాలు, చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. తెగ్గొట్టాలని చూస్తే ఓ పట్టాన్ని తెగే వ్యవహారం కాదు ఇది. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఎక్స్పోజింగ్ అనేది జనాల వీక్నెస్ ని క్యాష్ చేసుకునే మంత్రమే. క్యారెక్టర్ డిమాండ్ చేసింది, సిచ్యువేషన్స్ డిమాండ్ చేశాయి, ఇవన్నీ తెలివైన సాకులు. ఐ బిలీవ్, నా అభిప్రాయం ప్యూర్లీ. అలా చేయటం తప్పని అన్నాం, ఎందుకంటే అది కూడా ఒక రకమైన ఎంటర్టైన్మెంటే. దాన్ని అందిస్తున్న వాళ్ళు శ్రీరంగ నీతులు చెప్పకుండా ఎస్ మేము ఎంటర్టైన్ చేస్తున్నాం, అందం ఉంది కాబట్టి చూపిస్తున్నాం అని బాలీవుడ్ హీరోయిన్ లా ధైర్యంగా చెప్పండి, పద్ధతిగా ఉంటది. అంతేగాని ఎవరినో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు. ఎక్స్పోజింగ్ లేకపోయినా బ్లాక్ బాస్టర్లు అయిన సినిమాలు చాలా ఉన్నాయి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో. ఎక్స్పోజింగ్ చెయ్యము అని భీష్మించుకుని కూర్చుంటే సినిమాలు చూడటం మానేసే జనాలైతే లేరు ఇక్కడ. రీసెంట్ గా ఒక్కడొచ్చాడు సినిమా తమిళ డైరెక్టర్ హీరోయిన్ల గురించి చులకనగా మాట్లాడాడు అని తమన్నా, నయనతార సహా చాలా మంది హీరోయిన్స్ అతని మీద ఫైర్ అయ్యారు. తప్పులేదు, అవ్వాలి కూడా. అతను క్షమాపణ చెప్పేయంగానే కూల్ కూల్ అంటూ ఎవరికాళ్ళు చల్లబడిపోయారు. అతను బయట పడ్డాడు కాబట్టి తెలిసింది, కానీ బయట పడకుండా అలాగే మాట్లాడుకునే వాళ్ళు ఇండస్ట్రీలోను పబ్లిక్ లోను చాలా మంది ఉన్నారు. ఎందుకు ఆ అవకాశం ఇవ్వాలి? హీరోయిన్స్ అందరూ ఓ మాట మీదకి వచ్చి ఎక్స్పోజింగ్ చెయ్యము అని గట్టిగా ఓ ఉద్యమంలా తీసుకుని డిమాండ్ ఎందుకు చేయరు? ఆ యూనిటీ లేదు, అడిగే ధైర్యం లేదు, అవకాశాలు రావేమో అన్న భయం. ఒక్కడొచ్చాడు డైరెక్టర్ కామెంట్స్ చేసినప్పుడు తమన్నా రెస్పాండ్ అవుతూ క్యారెక్టర్ డిమాండ్ ప్రకారమే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం చేసాం, అంతేగాని మేము వస్తువులం కాదు అన్నట్టు మాట్లాడారు. ఒక్కడొచ్చాడు సినిమాలో అసలు ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ క్యారెక్టర్ ఏం డిమాండ్ చేసింది ఏం అర్థం కాదు. జస్ట్ ఆవిడని గ్లామర్ డాల్ గా చూపించాలన్న ప్రయత్నమే జరిగింది. చేసే ఆవిడికి ఆ మాత్రం అర్థం కదా ఏం బట్టలు వేసుకుంటుంది, అవి వేసుకుంటే ఎలా కనిపిస్తుంది అని. కొత్తోళ్ళు అంటే పాపం తెలియదు అనుకోవచ్చు, 10 సంవత్సరాల పై నుంచి ఇండస్ట్రీలో ఉంది, ఆ మాత్రం అర్థం కాదు ఆవిడికి. బయటకు వచ్చింది కాబట్టి ఖండించింది. అదే మాట మీద నిలబడి ఇక ఎక్స్పోజింగ్ చేయను అంటే ఎంత బాగుంటది. ఇప్పుడు అలాంటి స్టాండ్ నయనతార తీసుకుంది. ఆమె సినిమాలు సైన్ చేయడానికి 3 కండిషన్స్ పెడుతుందట. 1, ఏ విధంగానూ లిప్ లాక్ లు ఉండకూడదు. 2, స్విమ్ సూట్స్ వేసుకుని యాక్ట్ చేసేది లేదు. అలాగే రెచ్చగొట్టేలాగా తొడలు చూపెట్టే కార్యక్రమం కూడా పెట్టుకోవద్దు అంటుందట. నెంబర్ 1 గా ఉంది వ్యవహారం. అది సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవడం అంటే. సీనియర్సే ధైర్యంగా లేనప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా చూసుకునే పరిస్థితి ఆరోగ్యకరంగా లేదు. ఎందుకంటే ఎందుకు ఆ రొచ్చు అనుకుంటున్నారు. ఎక్స్పోజింగ్ ఉంటేనే జనాలు సినిమాని చూస్తారు అనుకోవటం చేతకంతనమే. జనాలు ఎప్పుడు గుర్తు పెట్టుకునేది టాలెంట్ నే. అందుకు సావిత్రి గారి దగ్గర నుంచి సౌందర్య వరకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. మొత్తంగా నయనతార అయితే మంచి డెసిషన్ తీసుకుంది. ఆవిడ నిర్ణయం మరింత మందికి ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.